పెరుగుతున్న నీటి వనరులతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో యాసంగి వరిని సాగు చేస్తున్నారు రైతులు. డిసెంబర్, జనవరి మొదటి వారంలో నాటిన వరి పైరు ప్రస్తుతం ఏనుకునే దశ నుంచి దుబ్బు దశలో ఉంది. ఎన్నడూ లేని విధంగా మొగిపురుగు కనిపిస్తోంది. మొగిపురుగుతో పాటు జింక్ లోపం, సల్ఫైడ్ ఇంజూరీ కూడా కనిపిస్తున్నాయి. పైరు నాటి నెల కూడా కాకుండానే ఈ సమస్యలు కనిపిస్తే పైరు పెరుగుదల అంతంత మాత్రంగానే ఉంటుందని వాపోతున్నారు రైతులు. యాసంగి వరిలో ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలు అధిగమించే మార్గాలను సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి శ్రీనివాస్. మనము ఈ రబీ సీజన్లో కనుక చూసినట్టయితే ఇప్పుడు రైతులు అందరూ కూడా 3 వ్యవసాయ మండలాల్లో కూడా వరి నాట్లు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అయితే కొన్ని ముందుగా వేసినటువంటి ఏనుకున్నటువంటి వరి పొలాల్లో మొగిపురుగు అనేది విపరీతంగా ఆశించడం అనేది జరిగింది. రబీ సీజన్లో మనకు ఈ కాండం తొలిచే పురుగు, దాన్నే మనం మొగిపురుగు అంటాము, ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కావున రైతులు ఏంటంటే ఇప్పుడు ఇంకా నాటేసేటువంటి రైతులు కూడా వాళ్ళు నార్మల్లోనే నాటడానికి ఒక వారం నుంచి 10 రోజుల ముందు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకున్నట్టయితే మన ఈ మొగి పురుగుని మనం ప్రధాన పొలంలో కూడా ఒక 15-20 రోజుల వరకు ఆశించకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా ఇప్పుడు మా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, ముఖ్యంగా మనకు ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో కనుక చూసినట్టయితే వాతావరణంలో తేమ యొక్క శాతం పెరగడం వల్ల మనకు వరిలో అగ్గు తెగులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. రైతులు వారి యొక్క పొలాలను గమనిస్తూ ఈ తెగులు యొక్క ఉధృతిని గమనించినట్టే దాని మీద కూడా నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ రబీ సీజన్లో చలి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి నీటిపారుదల యొక్క వసతి పెరగడం వల్ల రైతులు ఖరీఫ్ పంట కోసిన తర్వాత రబీ పంట చేసుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు ఆరబెట్టడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేటు అంటే సల్ఫర్ ఉన్నటువంటి ఎరువులు వాడడం వల్ల కూడా మనకు సల్ఫైడ్ ఇంజురీ అనే దాని యొక్క ఉధృతి కూడా ఎక్కువగా అవుతుంది. దీన్ని ముఖ్యంగా రైతులు గుర్తుపడడానికి ఏంటంటే పొలంలో సరిగా ఏనుకున్నటువంటి ఆ కుదుర్లు పీకినట్టయితే వేర్లు గోధుమ రంగు నుంచి నల్లగా మారడం జరుగుతుంది. అదేవిధంగా వేర్లు కూడా ఒక రకమైన వాసన రావడం జరుగుతూ ఉంది. పొలంలో కూడా రైతులు బుడగలు రావడం అనేది గమనించవచ్చు. ఈ సిమ్టమ్స్ తోటి మనకు సల్ఫైడ్ ఇంజరీ ఉంది అనేది గమనించవచ్చు. దీన్ని ముఖ్యంగా రైతులు ప్రతి సంవత్సరం వాళ్ళ పొలాల్లో గమనించినట్టయితే ముఖ్యంగా మనం వేసుకునేటువంటి ఎరువులలో మనకు ఈ సల్ఫర్ అనే మూలకం లేకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లాంటి ఎరువులను వాడకుండా చూసుకోవాలి. మీరు డిఏపి లాంటి ఎరువులను దుక్కిలో వేసుకున్నట్టయితే కొంతవరకు ఈ సల్ఫైడ్ ఇంజరీని తట్టుకుంటుంది, రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఎక్కడైతే ఈ సల్ఫైడ్ ఇంజరీని మనం గమనించామో అక్కడ పొలాన్ని కొంతగా ఆరబెట్టాలి. ఆరబెట్టడం వల్ల ఏమవుతుందంటే నేలలో కొంచెం పల్చగా మనకు కొంచెం ఆ నెరలు పారడం వలన వేర్లకి ఆక్సిజన్ సోకడం వల్ల మనకి సల్ఫైడ్ ఇంజరీ యొక్క ఉధృతి తగ్గుతుంది. ఈ సల్ఫైడ్ ఇంజరీ ఉండడం వల్ల మరియు అదేవిధంగా అక్కడక్కడ ఈ పిలకలను ఈ కాండం తొలిచే పురుగు ఆశించడం వల్ల కూడా మనకు ఆ పిలకల సంఖ్య తగ్గిపోవడం జరుగుతూ ఉంది. సో చేను కూడా మనకు తిప్పుకోవడం జరగదు. దానివల్ల రైతులు ఏంటంటే ఆందోళన చెంది వివిధ రకాల పురుగు మందులు, తెగులు మందులు కొట్టి ఎక్కువగా ఆర్థికంగా నష్టం పోవడానికి వీలుగా ఉంటుంది. దయచేసి రైతులందరూ ఇది గమనించాలి.